హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈ వీడియోలో నేను మీకు వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ సమ్మర్లో చల్లగా, అది కూడా హెల్తీగా తినాలనుకున్నా లేదా పిల్లలు ఐస్ క్రీమ్ అడిగితే ఇలా వాటర్ మిలన్తో ఐస్ క్రీమ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ముందుగా మనం వాటర్ మిలన్ని తీసుకొని కట్ చేసుకోవాలి. వాటర్ మిలన్ని ఇక్కడ నేను హాఫ్ పార్టే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటర్ మిలన్ పీసెస్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. వాటర్ మిలన్ స్వీట్నెస్ని బట్టి మనమైతే షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/3 కప్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు దాకా అంటే 250 ml వరకు ఫ్రెష్ క్రీమ్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని ఒక బౌల్లోకి వడకట్టి తీసుకోండి. ఇలా స్ట్రైనర్లోకి తీసుకోవడం వల్ల వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. అలాగే గ్రైండ్ అవని వాటర్ మిలన్ పీసెస్ కూడా సపరేట్ అవుతాయి. ఇప్పుడు మనకి ఐస్ క్రీమ్ మౌల్లోకి వేయడానికి వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ని మనం మౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఐస్ క్రీమ్ చేయడానికి ఐస్ క్రీమ్ మౌల్స్ని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే టీ గ్లాసెస్లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మౌల్స్లోకి మనం రెడీ చేసుకున్న వాటర్ మిలన్ లిక్విడ్ని వేసేసేయండి. తర్వాత దీనిపైన స్టిక్స్తో క్లోజ్ చేసేసేయండి. ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే మనకి ఇంట్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అందులో కూడా ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గ్లాసెస్లో వాటర్ మిలన్ లిక్విడ్ని ఫిల్ చేసుకోవాలి. దీనిపైన ఐస్ వాటర్ పడకుండా ఉండడానికి ఇలా సిల్వర్ ఫాయిల్తో కవర్ చేసేసేయండి. తర్వాత చాక్తో ఇలా కొంచెం కట్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ని పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ లేవనుకోండి, మనకి ఇంట్లో స్పూన్స్ ఉంటాయి కదా, వాటిని కూడా పెట్టుకోవచ్చు. నా దగ్గర స్టిక్స్ ఉన్నాయి కాబట్టి నేను స్టిక్స్ని అయితే పెడుతున్నాను. ఇలా ఫిల్ చేసుకున్న ఈ ఐస్ క్రీమ్ మౌల్స్ని 6 నుంచి 8 గంటల పాటు అయితే ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజర్ని హైలో పెట్టండి, అప్పుడే మనకి ఐస్ అనేది త్వరగా అయిపోతుంది. ఇక్కడ నేను 8 గంటల తర్వాత చూపిస్తున్నాను. మనకి ఐస్ క్రీమ్ అనేది హార్డ్గా ఉంటుంది కాబట్టి త్వరగా రాదన్నమాట. అందుకని కొద్ది సెకండ్ల పాటు ఇలా వాటర్లో డిప్ చేసి తీయండి. అప్పుడు ఈజీగా మనకి మౌల్ నుండి అయితే ఊడొచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. అయితే ఈ ఫ్రూట్స్తో చేసే ఏ క్యాండీ అయినా కూడా మనం వెంటనే నెక్స్ట్ డేనే సర్వ్ చేసుకోవాలండి, లేదంటే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో మనకి ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోయినా కూడా ఇలా గ్లాస్లో కూడా మనం ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో అంతేనండి, టేస్టీ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఈ సమ్మర్లో వాటర్ మిలన్తో ఇలా ఐస్ క్రీమ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా ఎంజాయ్ చేశారు. మరి సింపుల్గా చేసుకునే ఈ వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.